హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉంది, రోజు చూస్తున్నారా? ఓకే, ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్లో? హౌస్లో నైనిక నైనిక ఆడడం బాగా ఆమె ఆడుతుంది. గేమ్ పరంగా. గేమ్ ఓకే, టాస్క్లు కాకుండా ఎవరు హైలైట్ అవుతున్నారు బిగ్ బాస్ హౌస్లో? హైలైట్ అయ్యే వాళ్ళ సోనియా. సోనియా. సోనియా హైలైట్ అవుతుంది, గొడవలు పెట్టుకుంటుంది కాబట్టి. తను మాట్లాడే విధానం ఎలా ఉందంటారు హౌస్? నాకైతే నచ్చలేదు. నచ్చలే అంటారా? ఇరిటేషన్ వస్తుందా? నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది, ఆమె వస్తేనే నేను skip చేస్తున్నా. ఓకే, విష్ణుప్రియ విషయంలో తను అంటే అడల్ట్ కామెడీ అని ఫ్యామిలీ లేర్ అనేసి మాట్లాడింది కదా, అది ఎంతవరకు? అసలు correct గా నాకు నార్మల్గా గేమ్ పరంగా విష్ణుప్రియ. ఓకే, నేను 2 weeks నుంచి నేను ఓట్ కూడా తనకే చేస్తున్నా. అది తప్పు, సోనియా అట్లా అనొద్దు కదా. మళ్ళీ డ్రెస్ గురించి ఒక బాయ్స్ దగ్గర అలా మాట్లాడడం అది మీకు ఎలా అనిపిస్తుంది? అది ఆమె అట్లా అనుకుంటారు, అందరూ అట్లా అనుకోరు కదా. ఓకే, సో మీకు ఎవరు నచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న హౌస్ మేట్స్ 13 మెంబర్స్లో? 13 మెంబర్స్లో విష్ణుప్రియ, ప్రేరణ అంతే. సో శేఖర్ భాష కామెడీ ఎలా ఉంది? అది కొన్నిసార్లు ఓకే బాగానే ఉంది, కొన్నిసార్లు అర్థం కావట్లేదు. ఓకే, అర్థం చేసుకోవాల్సి వస్తుందా? నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా, రీల్స్లో వస్తుంటే అది చూస్తే నాకు మళ్ళీ నాకు అర్థం కాలేదు చాలా చెప్పేదాకా. తర్వాత అది కామెంట్స్లో చూస్తే అది అర్థమైంది. అంటే అంతా మైండ్ ఉండాలి ఆయన కామెడీ. ఓకే, అంటే శేఖర్ భాష వాళ్ళ వైఫ్ అంటే ఈ మంత్ 14th ఇంకొక 4 daysలో తన డెలివరీ ఉంది, కానీ ఇంతవరకు హౌస్లో చెప్పలేదు. ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? ఏమో నాకైతే ఈ విషయమే తెలియదు, నేను తనని చూడడమే ఇప్పుడు చూసిన, తర్వాత రీల్స్లో కొంచెం వైరల్ అవుతున్నాను. అంటే ఏం లేదే మనకంటే సింపతి కోసం ట్రై చేస్తాడు, కానీ ఇతను ఒక్కసారి కూడా తీయలేదు కదా. ఒక్క నిమిషం, ఏమో ఇక మనకంటే అయితే సింపతి యూజ్ చేసుకుందామని ట్రై చేస్తున్నాడు, అదైతే అర్థమవుతుంది. నమ్మొచ్చు అతని స్టోరీ? నాకైతే నమ్మాలనిపించట్లేదు. ఓకే స్టోరీ, ఓకే స్టోరీ వరకు. నా వైఫ్ బిగ్ బాస్ అడిగితే బిగ్ బాస్ ఏం చేస్తాడు? నా వైఫ్ నాకు కావాలని అడిగితే, నా వైఫ్ కావాలి, నా ఫ్యామిలీ కావాలంటే బిగ్ బాస్ ఏం చేస్తాడు? తీసుకొచ్చిస్తాడా? అది అయినా చేసుకోవాలి కదా, ఎందుకు ప్రతిసారి అది తీయడం బిగ్ బాస్లో? కావాలనే సింపతి కోసం ట్రై చేస్తుంది అనుకోవచ్చు. ఏమో అనిపిస్తుంది. అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ లాగా. అవును, అంతే అంటారా? బేబాక్ హెల్మెట్ అవ్వడం ఫేరా అన్ఫేరా? నాకైతే అన్ఫేర్ అనిపించట్లేదు, ఫేర్ అని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే ఇంకా ఆమె కన్నా ఓకేలే, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నారు, ఆమె ఒప్పుకుంది కదా నేను ఫిట్ కాదు బిగ్ బాస్లో గేమ్స్ ఆడడానికనే. ఓకే, సో మరి ఉన్న వాళ్ళలో టాప్ 5కి వెళ్ళే క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి? విష్ణు, నిఖిల్, ప్రేరణ, ఆమె యష్మి, ఇంకొకరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేయరు. తెలుగులో చెప్పినా కదా, ఫస్ట్ చెప్పిందే విష్ణుప్రియది, తను తెలుగే కదా. తెలుగు వాళ్ళంటే మన తెలుగు వాళ్ళు కరెక్ట్ ఉండట్లేదు, ఆడడం ఓకే కానీ క్యారెక్టర్ విషయానికి వస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్లో లో ఉన్నారు. ఆమె అయితే అసలే వెళ్ళదు టాప్ 5కి.